గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, కాబోయే ఇంజనీర్లకు కావాల్సిందేంటి, 4 సంవత్సరాలు ఏం చేయాలి, ఎలా చదవాలి, KPRIT కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజీ ప్రత్యేకతలేంటి, పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ ఈశ్వర్ గారు, అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు. వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు స్టూడియో అండి. గుడ్ ఈవినింగ్. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంసెట్ స్టార్ట్ అవబోతోంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు స్టూడెంట్స్ దినేష్ గారు? ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, చాలామంది కాలేజ్లో జాయిన్ అయిపోయారు. అయితే చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అనుకున్న కాలేజ్లో రాలేదు, అనుకున్న బ్రాంచ్లో రాలేదు. దానికి మేజర్ మిస్టేక్ వాళ్ళు చేసింది ఏంటంటే ఏదో కొన్ని తక్కువ ఆప్షన్స్ పెట్టేసుకొని వదిలేయడం. సెకండ్ ఫేజ్లో ఆ మిస్టేక్ మళ్ళీ చేయకూడదని నేను చెప్తున్నాను వాళ్ళకి. అండ్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 6th నుంచి 8th వరకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ అయిపోయింది, అగైన్ మళ్ళీ చేయించుకోవాలా? ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకుని ఉన్న వాళ్ళు ఉన్నారో 7th నుంచి 10th వరకు సేమ్ అదే వెబ్సైట్లో tsmset.nic.in ఆ వెబ్సైట్లో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 12th అలాట్మెంట్స్ జరుగుతాయి. 12th అలాట్మెంట్స్ జరిగిన తర్వాత 13th నుంచి 15th వరకు వాళ్ళు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. అండ్ 16th నుంచి క్లాసెస్ స్టార్ట్. దీని తర్వాత థర్డ్ ఫేజ్ ఉంది. బట్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే 16th నుంచి క్లాసెస్ స్టార్ట్ కాబట్టి ఇంతకుముందు జరిగే కౌన్సిలింగే ఇంపార్టెంట్ ఫేజ్ కాబట్టి స్టూడెంట్స్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు. అండ్ వెబ్సైట్లో వేకెన్సీస్ అని పెట్టారు, ఆ వేకెన్సీస్ని బేస్ చేసుకొని మాత్రం ఆప్షన్స్ పెట్టుకోకండి. అది జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే యూజ్ చేయండి. ఆ రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తూ మీకు ఆ కాలేజ్లో వచ్చే అవకాశం ఉన్నా లేకున్నా కూడా ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల సీట్ కోల్పోకుండా ఏదో ఒక కాలేజ్లో అనుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఓకే సార్, కొన్ని కాకుండా ఎక్కువగా పెట్టుకోవడం మంచిది అంటారు. అవునండి, రైట్. అలాగే ఈశ్వర్ గారు, వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు ప్రాధాన్యత వచ్చేసి కోర్స్కి ఇవ్వాలంటారా, కాలేజ్కి ఇవ్వాలంటారా, ఎలా చూస్ చేసుకోవాలి? జనరల్గా అయితే అంటే కాలేజ్కి ఇవ్వాలి ఫస్ట్. దట్ వీ హావ్ టు, అంటే మనము కాలేజీ బ్రాండ్ నేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ఫెసిలిటీస్ అండ్ ఫ్యాకల్టీ అండ్ ద ల్యాబ్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్, అంటే మొత్తం అన్ని ఫెసిలిటీస్ అన్నీ అంటే పర్సనల్లీ వెళ్ళి విజిట్ చేయాలి. కాలేజ్ని విజిట్ చేసి నచ్చితే అప్పుడు దట్ సో యూ హ్యావ్ టు చూస్ దట్ కాలేజ్. ఓకే, సో అలా ఇవ్వాలి. దాని తర్వాత బ్రాంచ్కి వెళ్ళాలి. సో ఆఫ్టర్ దట్ బ్రాంచ్, ఎవ్రీ బ్రాంచ్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ వెయిటేజ్ ఈస్ దేర్. అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. ఒకటి సిఎస్సి ఎక్కువ లేకపోతే మెకానికల్ తక్కువ అట్లా ఏం లేదు. ఇఫ్ యూ హ్యావ్, అంటే నీకు నాలెడ్జ్ ఉందంటే, అంటే నువ్వు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటే బాగా చదివి నువ్వు అది అయితే నీకు యూఆర్, అంటే నీకు జాబ్ ఆపర్చునిటీస్ ప్రతి దాంట్లో ఉంటాయి, దొరుకుతాయి, ఏ బ్రాంచ్ అయినా దొరుకుతాయి. సార్ చెప్పినట్టు ఏంటంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చేసి కూడా యాక్సెంచర్ అండ్ IBM లాంటి కంపెనీస్లో కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అవుతున్నారు. అంటే కంపెనీ చూసేది వాళ్ళు ఏ బ్రాంచ్ నుంచి బయటకు వచ్చారు కాదు, వాళ్ళు బేసిక్ లాంగ్వేజెస్ అంటే C++, జావా ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. అండ్ 4 years తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళకి కావాల్సిన ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దానిపైన ట్రైన్ చేస్తున్నారు. ఆ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే కాలేజ్ మంచిది అవుతే వాళ్ళు ఏ బ్రాంచ్లో చదివింది ఎవరు పట్టించుకోవట్లే. వాళ్ళ దగ్గర స్టఫ్ ఉంది అని అనిపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి ఒక నార్మల్ కాలేజ్లో EEE అంటే వాడు భయపడుతున్నాడు. అదే స్టూడెంట్ని IITకో లేకపోతే NITకో EEE తీసుకుంటావా అంటే నేను తీసుకుంటా అంటాడు. ఎందుకంటే అక్కడ కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సేమ్ అదే విధంగా KPRIT కాలేజీలో కూడా అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం కూడా EEEలో చాలా మంది ప్లేస్ అయ్యారు. కాబట్టి బ్రాంచ్ డజంట్ మ్యాటర్. మనం చదివే, ఒకవేళ మీరు నార్మల్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు బ్రాంచ్ చూస్ చేసుకోండి. ఒక మంచి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అని కాదు, ఏ బ్రాంచ్ వచ్చినా కూడా హ్యాపీగా చదువుకోవచ్చు. అసలు అంటే ఏదైనా ఒకటి మనం చూస్ చేసుకునే ఈరోజు మనం బ్లైండ్గా CSC అంటున్నాము. 4 years తర్వాత CSC సాఫ్ట్వేర్ బూమ్ అలానే ఉంటుందని మనం గ్యారంటీ ఇవ్వలేం కదా. బట్ ఎవరికి సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు EEE ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది. మనం లాస్ట్ టైం నుంచి మాట్లాడుకుంటున్నాం, కోర్ బ్రాంచెస్కి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ కోర్ సైడ్ వెళ్ళొచ్చు. అదే మనం సాఫ్ట్వేర్ CSC కానీ IT కానీ తీసుకుంటే వెళ్తే సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాలి. కోర్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు తక్కువ. అసలు అవకాశాలు తక్కువ కాదు, అవకాశాలు లేవు. సో కోర్ బ్రాంచెస్కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఈ CSC కానీ IT కానీ లేవు. కాబట్టి ఆప్షన్స్ చూస్ చేసుకునే ముందు భయపడకండి. బీటెక్లో అన్ని సబ్జెక్ట్స్ సమానంగానే ఉంటాయి, అన్నింటికి సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఏదో మనము
ఎవరో తీసుకుంటున్నారు ఎవరో చెప్పారని కాకుండా ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోండి. ఆ సబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి, అది చదవగలుగుతామా లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆప్షన్స్ పెట్టేసుకోండి. రైట్, కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. వర్ష సిరిసిల్ల నుంచి. గుడ్ ఈవినింగ్ వర్ష. గుడ్ ఈవినింగ్ మేడం. మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా. నేను ఇంటర్ అయిపోయిందండి. నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని. ఓకే ఓకే అయితే నేను ఫస్ట్ ఫేజ్ కి అటెండ్ అయ్యాను. ఓకే అండి. కానీ నాకు 70,000 ర్యాంక్ వచ్చింది సార్ ఎంసెట్ లో. ఓకే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ నాకు అంతగా రాలేదు. నాకు ఈసీ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే అండి. మీరు మరి మీరు ఏమైనా కాలేజ్ సజెస్ట్ చేస్తారా సార్? ఓకే, చూడండి, మీ రిజర్వేషన్ ఏముందండి? మాది బీసీబీ సార్. బీసీబీ. బీసీబీ అండి. ఓకే, బీసీబీ ఫీమేల్. మీకు బీసీబీ రిజర్వేషన్ ఉంది అండ్ ఫీమేల్ కోటా కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఓయూ క్యాంపస్కి వెళ్ళి స్టార్ట్ చేయండి. ఓయూ, జేఎన్టీయూ, సిబిఐటి అలా టాప్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేస్తూ లీస్ట్ వరకు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే 70,000 ర్యాంక్ కాబట్టి మనం ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవడం వల్ల కొంతమంది ఒక భ్రమలో ఉన్నారు. ఏంటంటే నేను ఒక 100-150 ఆప్షన్స్ ఇస్తున్నాను, అందులో ఏదో ఒకటి ఇస్తారు. అలా కాదండి. మీరు ఒక 50 ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆప్షన్లో మీకు వచ్చే అవకాశం ఉంటే అక్కడే ఆగిపోతుంది. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్లో రాకపోతే సెకండ్ ఆప్షన్, అది రాకపోతే థర్డ్ ఆప్షన్. సిస్టమ్ అనేది అక్కడ మ్యానిపులేట్ చేయడానికి లేదు అండ్ మీ మెరిట్ బేసిస్లోనే, మీ రిజర్వేషన్ బేసిస్లోనే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ప్రియారిటీ అంటే ఫస్ట్ ఆప్షన్ దేనికి ఇద్దాం అనుకుంటున్నాము, సెకండ్ ఆప్షన్ దేనికి ఇద్దాం అనుకుంటున్నాము, ఆల్రెడీ మీ దగ్గర మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది, లేదంటే ఒక వైట్ పేపర్ మీద దేనికి ఫస్ట్ ఆప్షన్ ఇద్దాం అనుకుంటున్నామో రాసుకొని దాని తర్వాతనే సిస్టంలో ఎంటర్ చేసుకోండి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ కేపీఆర్ఐటీ కాలేజే కావాలి అనుకుంటున్నారు, కేపీఆర్ఐటీ దగ్గర సిఎస్సి దగ్గర నెంబర్ 1 అని టైప్ చేయండి. లేదంటే ఈసీ కావాలనుకుంటే ఈసీ దగ్గర నెంబర్ 1 అని టైప్ చేయండి. అలా మీకు పర్టిక్యులర్గా ఒకటే కాలేజ్ కావాలి అనుకుంటే ఆ ఒక్క కాలేజ్ దగ్గర ఆప్షన్స్ పెట్టుకోండి. బట్ ఒకటే కాలేజ్ పెట్టి వదిలేస్తే సీట్ ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే అంటే ఫినిష్ చేయాలి మీరు. అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు బి మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు బి గివెన్. అలాగే మనతో పాటు వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. అలాగే ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ అని అవన్నీ అన్నీ చూస్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ వచ్చేసి ఒక కాలేజ్లో జాయిన్ అవుతారు. సో ఈ 4 years కూడా వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు ఫాలో అవ్వాలంటారు, ఎలా చదవాలంటారు, ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద ఒక రీసెర్చ్ చేశాను. ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు. ఒకటే సింపుల్ టాపిక్ చెప్పాలంటే 4 years పెయిన్, లైఫ్ టైం గెయిన్. అంటే 4 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. అయితే ఈ 4 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్లోనే చాలామంది వెనకబడిపోతుంటారు. కారణం ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి, ఆ ప్రెషర్ నుంచి ఇక్కడ రావడం వల్ల, ఫ్రీడమ్ ఒకసారి దొరకడం వల్ల, అడిగేవాళ్ళు లేకపోవడం వల్ల 10th వరకు పేరెంట్స్ పట్టించుకుంటారు, ఇంటర్మీడియట్లో చాలా పట్టించుకుంటారు, బీటెక్ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఆ ఫస్ట్ నాడు ఓరియంటేషన్ వదిలి పెడతారు, తర్వాత మళ్ళీ కాలేజీకి రారు. దాంతో మీద కాస్త ఫ్రీడము రావడం వల్ల చాలామంది చెడిపోతూ ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోర్ దెన్ 40 to 50%. దే డోంట్ నో. ఎంతమంది బ్యాక్లాగ్స్ పడడము, ముందుకు పోవడం, ఇవన్నీ చాలా ఈజీ కావాలంటే నేను సింపుల్గా ఒకటి చెప్తాను. ఒక సినిమా టికెట్ సినిమా చూస్తే టికెట్ తీసుకోవడానికి 67 రూపాయలు అవుతుంది. 3 గంటల సినిమా తీక్షణంగా చాలా అద్భుతంగా చూస్తూ ఉంటారు. అదే మీరు ఇంజనీరింగ్ కాలేజీకి ఫీజు ఎంత కట్టారో ఒకసారి పెట్టుకుంటే, లెక్క చేసుకుంటే మీరు కడుతున్న డబ్బు కంటే సినిమా కంటే చాలా కాస్ట్లీ అయిన ఇంజనీరింగ్ విద్య. అంటే దాన్ని ఈ 4 సంవత్సరాలు కనుక అద్భుతంగా ఏంటి, నెంబర్ 1 కమ్యూనికేషన్స్, నెంబర్ 2 ఇంగ్లీష్, ఈ 2 కనుక పెంచుకుంటే ఎవరైనా సరే 4 ఏళ్ళ తర్వాత అద్భుతంగా సెటిల్ కావచ్చు. ఇది నేను ఎంతోమంది విద్యార్థులు సెటిల్ అయిన వాళ్ళు చూశాను, ఎంతోమంది అద్భుతంగా ఉన్న వాళ్ళు చూశాను, చెడిపోయిన వాళ్ళని కూడా చూశాను. చెడిపోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ అట్రాక్షన్స్, డీవియేషన్స్. వాళ్ళకి ఏమైందంటే అబ్బా ఇవి అయిపోయింది, నన్ను అడిగేవాళ్ళు లేరు. దాని దగ్గర చాలా ఫ్రీడమ్ వస్తుంది, అడిగేవాళ్ళు లేరు. మొబైల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, బస్సులో 2 గంటలు జర్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు సజ్జన సాంగత్యమో మిగతా సాంగత్యం, ఆ చెడు స్నేహితాలు అట్రాక్ట్ అయిపోతారండి. ఆ రకంగా నేను చూశాను. మంచి ర్యాంకర్స్ కూడా, 10th క్లాస్ ర్యాంకర్స్, ఇంటర్మీడియట్ ర్యాంకర్స్ కూడా అక్కడ పోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అట్రాక్షన్, డివియేషన్. ఇక్కడ పేరెంట్స్ కనుక పట్టించుకుంటే అద్భుతంగా ఉంటుంది. పేరెంట్స్ పట్టించుకోరండి. ఫస్ట్ ఇయర్లో ఓరియంటేషన్ కాలేజీలో వదిలి పెడతారు. ఐమ్ టాకింగ్ అబౌట్ మెనీ కాలేజెస్, మేబీ ఫ్యూ కాలేజెస్. 4th year వస్తుంది, ఏం సార్ మనకు ప్లేస్మెంట్ రాలేదంటారు. అంటే దాని అర్థం ఏంది, ఈ 4 ఏళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇప్పించింది వాళ్ళే, పాకెట్ మనీ ఇచ్చింది వాళ్ళే, డబ్బులు ఇచ్చింది వాళ్ళే, అన్నీ నచ్చింది. అంటే దిస్ నేను అబ్జర్వ్ చేస్తూ చెప్తున్నాను. సో మై రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్, ఇంతవరకు ఎలా పట్టించుకోకుండా ఈ 4 సంవత్సరాలు మాత్రం మీరు
అబ్జర్వ్ చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి కాలేజీకి వెళ్ళండి, హెచ్ఓడితో మాట్లాడరండి, అద్భుతంగా ఉంటుందండి. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. 4 years పెయిన్, లైఫ్ టైం గెయిన్. చాలా బాగా చెప్పారండి. అంటే జాయిన్ చేసి అలా వదిలేయకుండా అబ్జర్వేషన్లో ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని. అలాగే ఈశ్వర్ గారు, కేపీఆర్ఐటీకి వచ్చేసి కాలేజ్కి నాకు అక్రిడేషన్ వచ్చింది. సో దీనివల్ల విద్యార్థులకి ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు? ఈ న్యాక్ అనేది ఇట్స్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ది యూజీసీ ఓన్లీ. ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ. సో ఈ అటానమస్ బాడీ డ్యూటీ ఏంటంటే వాట్ ఆర్ ద మొడాలిటీ ఆఫ్ దిస్ అటానమస్ బాడీస్, వాళ్ళు అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే హౌ మచ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గివింగ్. సో దాట్ దే ఆర్ గోయింగ్ టు అసెస్ అండ్ దేర్ బై సో దే ఆర్ గోయింగ్ టు గివ్ ది అక్రిడేషన్. సో దట్ మీన్స్ ఎ గ్రేడ్, సమ్ A grade, B grade, like that they are going to give. So like that we got a grade. So based on that only, and this if you provide the quality of education, మీరు అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే మన స్కిల్ డెవలప్ అయ్యి ఆపర్చునిటీ పెరుగుతాయి, మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరిగిపోతుంది. సో ఫ్యూచర్కు బాగా పనిచేస్తుంది అది అక్రిడేషన్ అనేది. ఇట్స్ వెరీ ఇప్పుడు చాలా కాలేజీలు దే ఆర్ గోయింగ్ అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు మన తెలంగాణలో దగ్గర ఇన్ని 200 కాలేజీలు ఉంటే 200లలో 30-35 కాలేజీలకే ఈ అక్రిడేషన్. సార్ అడిగినట్టు చాలా మంది నన్ను ఒక డౌట్ అడుగుతుంటారు, ఈ ఆప్షన్స్ పెట్టుకునే ముందు కాలేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని. ఓకే, 220 కాలేజ్ని అయితే వాళ్ళు ప్రత్యక్షంగా తిరగలేరు, అండ్ వెబ్సైట్లో చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని కాదు కదా, మెయిన్ మనకు కావాల్సింది అక్రిడేషన్స్. NBA అండ్ NAC ఈ 2 అక్రిడేషన్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్. వీళ్ళు ఆ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, స్టూడెంట్ బయటకు వచ్చే వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ, వాళ్ళ పాస్ పర్సెంటేజ్ కానీ బేస్ చేసుకొని అక్రిడేషన్స్ ఇస్తారు. సో కేపీఆర్ఐటీ కాలేజ్కి NAC అక్రిడేషన్ వచ్చింది కాబట్టి 100% స్టూడెంట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు కూడా ఈ అక్రిడేషన్ ఉన్న కాలేజీలో కూడా కొన్ని అక్రిడేషన్ ఉన్న కాలేజీలు దగ్గరగా ఉన్నాయా ఇంటికి, ఫస్ట్ ప్రియారిటీ వాటికి ఇస్తే బెస్ట్ అంటారు. వాటికి NBA గానీ NAC అక్రిడేషన్ ఉన్న కాలేజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. రైట్. రవీందర్ ఉన్నారు కాలర్ జగిత్యాల నుంచి. రవీందర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అవునండి, నేను జగిత్యాల మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను 10th వరకు మంచి మెరిట్ స్టూడెంట్ అండి, 95%. ఓకే, చెప్పండి. యాక్చువల్గా ఇంటర్లో కొన్ని దురాలు అట్ల వల్ల నేను చదవలేకపోయాను. కాకపోతే నాకు 50,000 ర్యాంక్ వచ్చిందండి. ఇప్పుడు ఇంజనీరింగ్లో బాగా చదివి మంచి ప్లేస్మెంట్ ఫస్ట్ కొడదామని ప్లాన్లో ఉన్నాను. మా అన్నయ్య వాళ్ళు కజిన్స్ అందరూ కూడా 50,000 కాలేజ్ అంటే వాళ్ళందరూ మంచి సెట్ అయిపోయారండి. వాళ్ళు అదే ఈ కాలేజ్ సరిగ్గా రావు, 50,000 తర్వాత మన డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఉండవు అని చెప్తున్నారు. ఓకే. సో దాని గురించి అంటే యాక్చువల్లీ ఇంత కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఇంకా ఫ్యూచర్ బాగుండాలంటే దాని గురించి ఫోన్ చేస్తున్నాను. ఓకే అండి, మీ పర్సంటేజ్ మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది. అయితే ఏదో దురలవాట్లు సంథింగ్ ఏమో అన్నారు. అంటే 10th వరకు మెరిట్ స్టూడెంట్ ని ఇంటర్లోకి వచ్చేసేటప్పటికి అంటే కొంచెం తక్కువైపోయింది, ర్యాంక్ తగ్గింది. 50,000 ర్యాంక్ వస్తే మంచిగా ఫ్యూచర్ బాగుండకపోవచ్చు అని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నేను ఎలాంటి కాలేజ్ నేను కాలేజ్ చూస్ చేసుకునే గురించి చెప్తాను. అండ్ మీరు ఇంటర్ వరకు బాగానే చదివారు అండ్ ఇప్పుడు ప్రాబ్లం అంటున్నారు కాబట్టి దానికి సార్ కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే అండి, మీ ర్యాంక్ డజంట్ మ్యాటర్. ఈ రోజు ఉన్న కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ సిస్టంలో నారాయణ కానీ, చైతన్య కానీ, ఇంకేదైనా కాంపిటేటివ్ కార్పొరేట్ కాలేజెస్లో పర్సంటేజ్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. బట్ ఇంటర్మీడియట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చేసరికి వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. వాళ్ళ మార్క్స్ 960, 970 వస్తున్నాయి. ఎంసెట్లో మాత్రం కొంతమంది క్వాలిఫై అవ్వట్లేరు. సో పట్టి చదివి ఇక్కడికి వచ్చి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోమంటే వాళ్ళకి పాసిబిలిటీ అవ్వట్లేదు. ఓకే, ఇప్పటికైనా నష్టం లేదు, మీకు ఫౌండేషన్ బేసిక్స్ గట్టిగానే ఉంటాయి కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఏ కోర్సులో అయితే చేస్తున్నారో ఆ కోర్స్ని మనస్ఫూర్తిగా జాయిన్ అయ్యి ఆ కోర్స్ గురించి పూర్తి అవగాహన తెలుసుకొని చదవండి. 100% సక్సెస్ అవుతారు. అండ్ మీ క్వశ్చన్కి కంప్లీట్ ఆన్సర్ సార్ ఇస్తారు. నేను మీకు చెప్పదలుచుకుని ఉంటానండి, ఒక బట్టల షాప్కి వెళ్తే మనం కావాల్సిన క్లాత్ చాలా ఒక 20, 30, 50 చూసి సెలెక్ట్ చేస్తారు. ఒక రెస్టారెంట్కి వెళ్తే మెనూ కార్డులు చూసి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. మీ జీవితాన్ని పనికొచ్చేదండి ఇది చదువు, మీ జీవితాన్ని పనికొచ్చేది. తొందరపడి నిర్ణయించుకోండి. ఏ కాలేజ్ బాగుంది, ఏ కాలేజీలో ఫ్యాకల్టీ బాగున్నారు, ఏ కాలేజీలో ల్యాబ్స్ బాగున్నాయి, ఏ కాలేజీలో రికార్డ్ బాగుంది, ఏ కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ఇవన్నీ రికార్డ్స్, ఇవన్నీ వెరిఫై చేయండి. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్లో కొన్ని బ్యాడ్ ఆప్షన్, డోంట్ వరీ అబౌట్ దట్, దర్ ఇస్ పాస్ట్, ఫర్గెట్ అబౌట్ దట్. బట్ దిస్ 4 years విల్ డిసైడ్ యువర్ లైఫ్ అండి. ఇన్ని జీవితాన్ని నిర్ణయించేది కాబట్టి బాగా ఆలోచించండి. ఇంకా ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్ పెట్టుకోండి. ఏం చేస్తారో చేయండి. ఎందుకోసం అంటే ఇది పెట్టుబడి అండి, 4 సంవత్సరాల పెట్టుబడి. ఈ ఇన్వెస్ట్మెంట్ జీవితాంతం ఇస్తుంది కాబట్టి యూ మస్ట్ చూస్ గుడ్ కాలేజ్. డోంట్ వరీ ఫర్ మనీ, బికాజ్ నేను మనీ గురించి మాట్లాడదలుచుకోలేదు, దాని గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఇది పెట్టుబడి తక్కువ ఉంటుంది కానీ జీవితాంతం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఏది బాగుంటుందో బాగా ఆలోచించుకోండి.
కొంతమంది సీనియర్స్ అడగండి, సార్ దీంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కోచింగ్ ఎలా ఉంటుంది, వెళ్ళండి కాలేజీకి, మామూలుగా వెళ్ళి అడగండి ఎలా చెప్తా ఉంటారు, ఇక్కడ ఫ్యాకల్టీ బాగుందా, ఇవన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత 4 కాలేజీకి వెళ్ళండి, 6 కాలేజీకి వెళ్ళండి, బెస్ట్ చూస్ చేసుకోండి. దిస్ ఐ వాంట్ సజెస్ట్ యూ. రైట్, మరో కాలర్ మణిదీప్ మెదక్ నుంచి ఉన్నారు. మణిదీప్ గారు. హలో సార్. చెప్పండి మణిదీప్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నేను ఫస్ట్ కౌన్సిలింగ్ లో కేయూ వచ్చింది. చెప్పండి. కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో కేయూ వచ్చింది. ఓకే, అయితే దాన్ని క్యాన్సిల్ చేసేసాను. ఓకే అండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి ఆప్షన్స్ పెట్టుకుందామంటే ఓపెన్ అవుతలేదు. సెకండ్ ఫేజ్కి ఆప్షన్స్ పెట్టుకుందామంటే ఓపెన్ అవ్వట్లేదు. ఆ, ఓకే, మీరు ఆల్రెడీ అక్కడ క్యాన్సిల్ చేశారు కాబట్టి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా మొత్తం పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటాను. మీరు ఎక్కడైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ చేసుకున్నారో సేమ్ అదే ప్లేస్కి వెళ్ళేసి మళ్ళీ రీవెరిఫికేషన్, మళ్ళీ కొత్తగా సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఆ అమౌంట్ పే చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ లాగిన్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, సేమ్ అదే వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. అలాగే ఈశ్వర్ గారు, అంటే కేపీఆర్ఐటీ కాలేజీని చూస్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి ప్రత్యేకతలు అక్కడ ఉన్నాయని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. సో కేపీఆర్ఐటీ ప్రత్యేకతలు ఏంటి, అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వేరే దగ్గర నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయంటారు అక్కడ? కేపీఆర్ఐటీకి వచ్చేవరకే అక్కడ మీరు అంటే మీకు యూ కెన్ సీ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎక్సలెంట్, బాగుంది, చాలా బాగుంది కంపేరిటివ్లీ మీ వాట్ ఎవర్ ద ప్రైవేట్ కాలేజ్ ఆర్ దేర్. So good infrastructure is good and that lab facilities are good. తర్వాత మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఇచ్చారు. తర్వాత ఫ్యాకల్టీ, మెయిన్గా ఫ్యాకల్టీ అండ్ దట్ ఫ్యాకల్టీ దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆర్ హ్యావింగ్ ద పిహెచ్డి. సో పిహెచ్డి ఉండడం వల్ల అయితే పిహెచ్డి వాళ్ళకి జనరల్గా పిహెచ్డి అంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో అంటే మంచి నాలెడ్జ్ ఇవ్వగలరు, మంచి ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇవ్వగలరు, స్టూడెంట్స్కి ఇవ్వగలరు. అండ్ ఆల్సో బయట నుంచి వచ్చే స్టూడెంట్స్కి అదొకటే కాకుండా మామూలుగా ఈ మా కేపీఆర్ఐట్లో ఒకటి అంటే జనరల్గా ఏంటంటే మామూలుగా అన్ని కాలేజీలో 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు ద ప్లేస్మెంట్ ప్రాసెస్. బట్ ఇయర్ వీ హావ్ స్టార్టెడ్ దట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ బిగినింగ్ ఆన్వర్డ్స్ ఉంది. సో వన్ సీడ్ ప్రోగ్రామ్, ఒక సీడ్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాము, అది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది అది. సో అప్రాక్సిమేట్లీ మీకు అది చెప్తాను నేను. ఫస్ట్ ఇయర్లో అప్రాక్సిమేట్లీ 192 అవర్స్ స్పెండ్ చేస్తాం మేము ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్. ఇన్ అడిషన్ టు ది అకాడమిక్స్ 192 అవర్స్ విల్ బి స్పెండ్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్. సో రిగార్డింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ వాట్ ఎవర్ ద స్కిల్స్ ఇట్ మే బి. సో అంటే ఎంప్లాయ్మెంట్ రావడానికి అనుగుణంగా అవన్నీ తయారు చేస్తాం. ఫస్ట్ ఇయర్లో 192 అవర్స్ చేస్తాము, సెకండ్ ఇయర్లో 240, థర్డ్ ఇయర్లో 270, 4th ఇయర్లో 290 అప్రాక్సిమేట్లీ. అంటే ఒక మొత్తం 4 సంవత్సరాల పేరు మీద ఒక 9 అంటే 1000 అవర్స్ స్పెండ్ చేస్తాం, ఎక్స్ట్రా అవర్స్ ఇన్ అడిషన్ టు ది అకాడమిక్స్. ఓకే, ఇవన్నీ అకాడమిక్ తో పాటు ఇవి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అంటే లైక్ ఎన్ఐటీస్ ఐఐటీస్లో ఎలా అయితే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తారో టు ఇంప్రూవ్ ది స్కిల్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, టు బిల్డ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ద స్టూడెంట్స్. సో దానికోసం ఇవన్నీ చేస్తాం. చేయడం వల్ల ఏంటంటే సో ఆ ఫెసిలిటీ, అందుకనే దిస్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇస్ ద బెస్ట్, ఐ కెన్ సే దట్. సార్ మీరు దీనికి మళ్ళీ ఏమైనా ఛార్జ్ చేస్తారా సార్? దీంట్లో ఇంక్లూజింగ్ అని ఉంటుందా లేదా ఇది ఆప్షనలా? నామినల్ చార్జెస్ విల్ బి దేర్. అంటే నామినల్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ట్రైనర్స్ నుంచి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఎంగేజ్ ద ట్రైనర్స్, ఎక్స్పర్ట్స్ నుంచి మార్కెట్ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొస్తాం. సో తీసుకొచ్చినప్పుడు సమ్ నామినల్ చార్జెస్ విల్ బి పెయిడ్. అంటే ఆప్షనల్ సార్ కంపల్సరీ? కంపల్సరీ, అలా ఉంటేనే అందరూ చూస్ చేసుకోవాలి, మ్యాండేటరీ. అండ్ దీన్ని ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సిందే ఎవరైనా. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఏ అవుట్ సైడ్ స్టూడెంట్కి, ఇప్పుడు రూరల్ ఎక్కడో దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ లేడీస్ హాస్టల్ సపరేట్ ఉంది, గర్ల్స్ హాస్టల్ అండ్ ద బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉంది. సో అంటే నీట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అండ్ ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. అందుకే చెప్తున్నాను, మీరు పర్సనల్గా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కాలేజ్ క్యాంపస్కి వెళ్ళి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఏది కానీ, సో యూ గో టు దట్ కాలేజ్ అండ్ ఎంక్వైర్ అబౌట్ ఇట్. మీరు పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి మీరు నమ్మకం కలిగితేనే యూ బెటర్ టు చూస్ ఫర్ ది కేపీఆర్ఐటీ. రైట్, నైస్ పాయింట్ అండి. అలాగే శ్రీనివాస్ ఉన్నారు రంగారెడ్డి నుంచి, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం నమస్తే మేడం. అదేం లేదు మేడం, ఇప్పుడు కొన్ని కాలేజీల నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఎవరి ద్వారానో నంబర్లు తీసుకొని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అయితే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ హాస్టల్ అని అలాంటి వాటిలో మేము కూడా వెళ్ళాము. అలాంటి వాటి చేయొచ్చా? వాటికి న్యాకు
ఇంకా ఈ మన బోర్డుకు సంబంధించిన విషయాలు కానీ అన్ని గుర్తింపు ఉందా లేదా అని తెలియాలంటే ఎట్లా తెలియాలి మేడం? ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టింది, ఈ ప్రోగ్రామ్ ఒక 1 వీక్ ముందు కానీ ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్ ముందు కానీ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుండే. ఇప్పుడు మా సమస్య ఏంటంటే నేను ఆల్రెడీ వేరే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కాలేజీ పేరు చెప్పాలన్నా వద్దు తెలియదు, కానీ నేను ఆల్రెడీ ఒక కాలేజీలో ఫస్ట్ కౌన్సిలింగ్ లో కాలేజ్ మొబైల్ డైరెక్ట్ పోయి అక్కడ వెబ్ ఆప్షన్ కాలేజీలో పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ ఈ రోజు అన్ని సెర్చ్ చేసి పేపర్ మీద రాసి పెట్టుకుంటున్నా ఏ కాలేజీ ఎట్లా చేరాలా వద్దా అని. కొంచెం మీరు నా ప్రశ్న అర్థం చేసుకొని కొంచెం సమాధానం చెప్పండి. ఖచ్చితంగా నమస్కారం. ఓకే శ్రీనివాస్ గారు, మీరు ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బంది మీరే కాదు, చాలా మంది పేరెంట్స్ ఈ సంవత్సరం పడుతున్నారు. ఈ డేటాబేస్ కలెక్ట్ చేయడము ఇదంతా కూడా కమర్షియల్లో భాగం అనుకోండి కాలేజ్ విషయంలో. దానికి మీరు వరి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. ఇప్పటికైనా నష్టం లేదు. ఒకవేళ మీరు ఆ కాలేజ్లో కనుక సర్టిఫికేట్స్ ఇచ్చుంటే దానికి మీరు తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడైనా సరే మీరు ఒక పేపర్ మీద ఏ కాలేజ్ అయితే మీరు అనుకుంటున్నారో ఒక పేపర్ మీద ఒక లిస్ట్ రాసుకోండి. ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ దేనికి ఇచ్చుకుందాం అనుకుంటున్నాము. ఇలా మీరు కంటిన్యూగా ఒక 50 నుంచి 100 ఆప్షన్స్ ఒక పేపర్ మీద రాసుకొని వెబ్సైట్ లోపల లాగిన్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసి వెబ్సైట్ లోపల మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది జూలై 12కి. ఆ తర్వాత మీరేం చేయండి, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఆ కాలేజ్లో ఉంటే అలాట్మెంట్ ఆర్డర్ చూపించండి, ఆటోమేటిక్గా మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తారు, దానికి ప్రాబ్లం లేదు. అండ్ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ అంటున్నారు, మీరు బాధపడుతున్నారు, నాకు అర్థమైంది. అలా ఇస్తున్నారు అంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోవచ్చు, మార్కెట్లో బట్టల షాపే కావచ్చు, కార్ల షాపే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ దగ్గర సరిగ్గా ఏం లేకపోతేనే ఆఫర్లు అనేవి ఉంటాయి. కాబట్టి నేను ఇంకా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఏం లేనప్పుడే ఆఫర్స్ స్టార్ట్ అవుతాయి, ఏమి ఉన్నప్పుడు ఆఫర్స్ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆఫర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓయూ క్యాంపస్ కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ, ఇంకా కేపీఆర్ఐటి కానీ వీళ్ళు ఆఫర్స్ ఎప్పుడు ఇవ్వరు, ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ మీరు కూడా చూసుకోండి, ఆఫర్స్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోవాలి. నేను మళ్ళీ దాని గురించి క్లియర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఈ NBA అక్రిడిటేషన్ ఇవన్నీ చూసుకోవాలి ఖచ్చితంగా. ఇఫ్ యూ గో టు ది అంటే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే దానికి ఉందా లేదా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు దానికి ఉందా లేదా అని చెప్పేసి. మీరు వాళ్ళు ఏదో చెప్తే మీరు నమ్మడం కన్నా ఇప్పుడు గూగుల్ అందరికీ ఇప్పుడు యూ కెన్ గెట్ ద ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది గూగుల్. సో సెర్చ్ ఫర్ ది గూగుల్, దాంట్లో అన్నీ తెలిసిపోతాయి మీకు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటేనే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అటు ఫ్రెండ్స్ తీసుకున్నారని కావచ్చు, చుట్టాలు తెచ్చేస్తున్నారని కావచ్చు, ఇటు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ అసలు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మీరు ఏం చెప్తారు? మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇంజనీరింగ్ చేరాలనుకోవడము చాలా అద్భుతం అండి. ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో ఏమైనా జరిగిందంటే ఓన్లీ ఇంజనీర్సే క్రియేట్ చేశారు. ఈరోజు ఈ రికార్డింగ్ మీకు రావడానికి, మీరు చూడడానికి, ఎనీథింగ్ ఓన్లీ ఇంజనీర్స్ క్రియేటెడ్ ఆన్ దిస్ వరల్డ్. దే ఆర్ ది క్రియేటర్స్ అండి. మీరు అటువంటి ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నట్టు యు ఆర్ ది క్రియేటర్, దట్ మీన్స్ యువర్ అ గాడ్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రావాలంటే ఏం తీసుకోవాలి, ఎటువంటి బ్రాంచ్ తీసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఈ మూడు అండి. ఫస్ట్ ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు తెలుసుకుంది, నా ఫ్రెండ్ వెళ్తున్నాడు, నా కొలీగ్ వెళ్తున్నాడు అని చూజ్ చేసుకోకండి. ఎందుకోసం అంటే వీళ్ళతోనే వెళ్తుంటే అదే అలవాటు రావచ్చు, అదే విషయాలు వచ్చి మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. సో యూ చూస్, మీ లైఫ్ చూజ్ చేసుకోవాలంటే ఏది బాగుంటుందో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ అన్నారు, సివిల్లో ఫ్యూచర్ ఉందా లేదా? బ్యూటిఫుల్ ఉందండి, ఎందుకంటే భూమి ఉన్నంత వరకు సివిల్ ఉంటుందండి. ఎలక్ట్రానిక్ ఉందా? ఎస్ ఉంటుందండి. అంటే ఎలాంటిది కావాలో ముందుగా చూజ్ చేసుకొని దాంట్లో ఉన్న కొంతమంది సీనియర్స్, ఎగ్జాంపుల్ మీరు సివిల్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, సివిల్ చూజ్ చేసుకోవాలనుకోండి. సివిల్లో పెద్ద ఇంజనీర్ దానికి వెళ్ళండి, అన్నయ్య గారు, సార్ గారు అని మాట్లాడి, సార్ సివిల్ ఎలా ఉంటుంది వాళ్ళని అడిగి తీసుకోండి. కొంతమంది ఒక నలుగురు అడిగి తెలుసుకోండి. అప్పుడు మీకు ఏమొస్తుంటే ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాని తర్వాత నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఇయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అక్కడ మీకు మళ్ళీ కెమిస్ట్రీ ఉంటుంది, మళ్ళీ మీకు అక్కడ సి ఉంటుంది, C++ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అదే కాకుండా మళ్ళీ కెమిస్ట్రీ ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడ ఇబ్బంది పడొద్దు, అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అందరి సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఆ సేమ్ సబ్జెక్ట్లో మీరు నేర్చుకోవాలంటే ఏదైతే ఇంటర్మీడియట్లో 10th వరకు నేర్చుకున్నారో ఆ రకం కాకుండా అక్కడ బట్టి ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలండి, నేర్చుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, అది వింటూ ఉండాలి. కమ్యూనికేషన్ నేర్చుకోవాలండి. ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ వచ్చి కమ్యూనికేషన్ వస్తే మీ లైఫ్ సెటిల్మెంట్ అండి. నాకు తెలుగు అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఇంగ్లీష్ రాకుంటే 48 దేశాలు తిరిగేమని కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం తెలుగు కంటే చాలా చాలా ఈజీ అండి. తెలుగులో నా 56 అక్షరాలు అండి.
ఇంగ్లీష్లో 26 అక్షరాలు అండి. డోంట్ వరీ అండి. సో నేర్చుకోవడం మొదలు పెట్టండి, చాలా ఈజీ అండి. కాబట్టి నువ్వు సజ్జన సాంగత్యం అంటే మంచి ఫ్రెండ్స్ నువ్వు తీసుకోండి. తర్వాత మీ సార్లో మీ లెక్చరర్స్ ఏదైనా డౌట్లు ఉంటే చేయలేబట్టి అడగండి. మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అనుకోండి, ఎందుకోసం అంటే వాళ్ళు మీ డౌట్లు క్లియర్ చేస్తుంటే ఇంకా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఏదో అడుగుతారని చెప్పి మొహమాట పడకండి, టెన్షన్ పడకండి. చేయలేబట్టి సార్ ఐ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ సార్ అనకండి. వాళ్ళు చెప్తారు, దయచేసి వాళ్ళతో తెలుగులో అడగండి, వచ్చి రాకుండా ఇంగ్లీష్లో మాట్లాడండి, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తా ఉంటారు. అప్పుడేమైందంటే మీకు హోల్డ్ వస్తుందండి. ఎప్పుడైతే బ్యాక్లాగ్స్ పడతాయో ఇద్దరు ముగ్గురికి, ఇక పడియని నాకు బ్యాక్లాగ్ పడ్డాయి అని అలా పెరుగుతూ ఉంటుందండి. పాపం పెరిగాడు 10, 12. తర్వాత ఇప్పుడు కొత్త రూల్ ప్రకారము కొన్ని బ్యాక్లాగ్స్ ఎక్కబడితే ఎన్నండి 24 క్రెడిట్స్ వస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళారు. కాబట్టి అది కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా రిటెన్షన్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు పాస్ కావాలి. తర్వాత మీరు మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి, మీ జూనియర్స్ చెప్తూ ఉండండి. నేర్చుకుంది ఇంకోళ్ళకి చెప్తే చాలా ఈజీ అండి. ఇప్పుడు లైఫ్లో మర్చిపోలేమండి. ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ అండి, ఓరియంటేషన్ అండి, ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసం, సాఫ్ట్ స్కిల్స్ యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి. అవి కూడా చూస్తూ ఉండండి. మీరు చెవులో ఫోన్ పెట్టుకుని ఏదో పాటలు వినండి, కానీ ఇలాంటి మంచి మంచి క్లాస్ కూడా వినండి. ఇంగ్లీష్ నేర్చుకోండి, బాగుంటుందండి. దిస్ ఐ వాంట్ టు టెల్ 4 years అండి. 4 years ఎలా ఉండాలో చూడదలుచుకున్నాను. రైట్, అంటే అసలు ఈ 4 years మీ స్టూడెంట్స్ ఎలా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది చాలా క్లియర్ ఐ చెప్పారు. మేడ్ 6 years రీసెర్చ్ మ్యామ్, 6 years ఆన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే దినేష్, ఇప్పుడు చాలా డౌట్ ఉంటుంది. Yes. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక క్లారిటీ అంటూ ఉండదు. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఒక అతను కాల్ చేశారంటే ఫస్ట్ టైం ఎలా జరిగింది ఏంటి అని, అలాంటి కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉండంటే సెకండ్ ఎలా ఈజీగా వెళ్ళొచ్చు అంటారు? ఓకే, సింపుల్గా ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అందరూ ఎలిజిబుల్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ చేయించుకునే వాళ్ళు, అండ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో పాస్ అయ్యి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అందరూ ఎలిజిబుల్. అగైన్ ఇది ఒక మంచి ఆప్షన్ అనుకోండి. ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చేసిన మిస్టేక్స్ అన్నింటినీ పక్కకు పెట్టేసి ఒకసారి ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు నేను ఒక 10 పెట్టేస్తే ఈ 10లో ఏదో ఒకటి నాకు ఇస్తారులే, అది వాళ్ళ భ్రమ. అలా ఎలా ఇస్తారండి? ఇవ్వరు. వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటేనే అందులో వస్తుంది, లేకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా నో సీట్ అలాటెడ్ అనే మెసేజ్ వస్తుంది. అందుకే వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి గత సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకొని, దాంతో పాటు ఈ సంవత్సరం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వద్దు. ఒకసారి అది కూడా అనలైజ్ చేసి ఆప్షన్స్ పెట్టుకోండి. మీ ర్యాంక్ ఎక్కువగా ఉంది అని తక్కువ ఆప్షన్స్ లేకపోతే ఏదో మామూలు కాలేజో పెట్టకండి. ఎందుకంటే రిజర్వేషన్ కేటగిరీ ఉన్నవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా సరే, వాళ్ళు ఏంటంటే ఆ కాలేజీలో ఆ రిజర్వేషన్ కోటాలో ఎవరు ఆప్షన్ పెట్టుకోకపోతే వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ పెద్ద కాలేజ్ నాకు ఎందుకు అనవసరంగా భయపడకండి. అండ్ థర్డ్ వచ్చేసి ఆ కాలేజ్లో ఫీజును చూసి భయపడకండి. ఎందుకంటే ఈరోజు మనం పెట్టే ఫీజు ఏదైతే ఉందో సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవ్వండి. ఈరోజు మనం ఆ ఫీజుకి భయపడి ఆ కాలేజ్ ఆప్షన్ పెట్టుకోకుండా ఏదో తక్కువ ఫీజు ఉన్న కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2 నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అమీర్పేట్ చుట్టూ తిరగడము లేదంటే అక్కడిక్కడ తిరగడము చేస్తుంటాం. కాబట్టి అప్పుడు బాధపడడం కంటే ఇప్పుడే మంచి కాలేజీలో జాయిన్ అవ్వడం బెటర్ అని చూస్ చేస్తున్నాను. ఫైనల్గా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకునే ముందు ఆ కాలేజ్ ఎందుకు ఆప్షన్ ఇస్తున్నారో చూసి ఆప్షన్ ఇవ్వండి. రైట్ అండి. ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అలాగే కేపీఆర్ఐటీ ప్రత్యేకతలు ఏంటి, పేరెంట్స్ స్టూడెంట్స్ ఎలా సన్నద్ధం అవ్వాలి, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.